హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. నేనైతే ఆలూ ఫ్రై పూరి అయితే చేస్తున్నానండి. ఇది మండే రోజు వీడియో అండి. ఎందుకంటే మేము ప్రతి సండే మా పిల్లలకైతే పూరి చేస్తా. ఆ రోజు నేను చేయలే అని వాడైతే ఇంకా మండే రోజు మార్నింగ్ అయితే చేయమ్మా స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నాడు. ఇంకా వాడు అన్నాక మనం కాదనకుండా ఉంటామా, పిల్లలు ఏదడితే అదైతే చేస్తాం కదండి. అలాగే నేనైతే మండే రోజు అయితే ఇలా పూరి ఆలూ ఫ్రై అయితే చేశాను. దానికోసం అయితే ఆలూస్ ఒక హాఫ్ కేజీ ఆలూ తీసుకొని వాటికి మంచిగా పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న. జస్ట్ ఓన్లీ ఆలూ ఫ్రై చేస్తానండి. ఇంకా వాళ్ళకి ఈజీగా సాఫ్ట్గా తినాలని ఉంటుంది కదండి పిల్లలకైతే. అందుకోసమే వాళ్ళకి తగ్గట్టే మంచి ఆలూ ఫ్రై అయితే చేస్తానండి. దానికోసం అయితే పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశానని చెప్పాను కదండి. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే వేసి ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను. దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఏం వేయా అండి, ఎందుకంటే పిల్లలకి అలా నచ్చదని నేను జస్ట్ ఇలా చేస్తున్న ఆలూ ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇంకా మీరు కూడా నచ్చుతుంది. ఇంకా ఆవాలు జీలకర్ర వేసి కొంచెం అల్లగడ్డ పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నా అండి. ఈలోపు మనం ఆలుగడ్డ కట్ చేసినాక ఎప్పుడైనా వాటర్లో వేసి పెట్టాలని, ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి. ఇంకా కట్ చేసి ఉట్టే ప్లేట్లో పెడితే మాత్రం అస్సలు కర్రీ అయితే అస్సలు చేసుకోకుండా అయితే ముక్కలన్నీ బ్లాక్ అయిపోతాయి. చూసారండి మన ముక్కలు ఎంత వైట్గా ఉండి మంచిగా వాటర్లో వేసి పెట్టినాక మనం వండుకునేటప్పుడు తీసి కొంచెం మంచిగా కడిగేసి నెట్ గిన్నెలో వేసేసుకొని ఇంకా మన కర్రీలో వేస్తే సూపర్ టేస్ట్ అవుతుందండి కర్రీ అయితే. ఇలా అయితే నేను ముక్కలన్నీ తెచ్చి దీంట్లో అయితే వేసి కలుపుతున్నానండి. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నానండి ముక్క కొంచెం మెత్తగా వేయడానికి. ఇప్పుడు మనం దీంట్లో అయితే సరిపడేంత కారం అయితే చూసి వేసుకోనండి. నేనైతే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఆలూ ఫ్రై. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. పూరీకి అయితే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఆలూ ఫ్రై అయితే. ఇలా ఇవైతే మంచిగా ఇప్పుడు మనం పీసెస్ మెల్లగా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం దీంట్లో అయితే మసాలా అయితే వేస్తున్న ధనియా పౌడర్. ఇది హోమ్ మేడ్ ధనియా పౌడర్ అని ఇంట్లో చేసింది. దీని పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేశానండి, చూడండి ప్లీజ్. ఇలా చూసారా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇక్కడికైతే ఈ ఆలూ ఫ్రై. ఇప్పుడు నెక్స్ట్ మనం పూరీ కోసం అయితే ఇంకా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఆలూ ఫ్రై కంప్లీట్ అయిపోయాక ఇంకా పూరీ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ఫాస్ట్గా చేసుకుంటే పెట్టి చేయొచ్చు కదండి అందరికీ. ఇప్పుడు గోధుమ పిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి ఇంకా చపాతీ పిండిలాగా ముద్దలాగా ఇట్లా కలిపి పెట్టుకున్నానండి. ఈలోపు మనమైతే గ్యాస్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేడయ్యేలోపు ఇంకా పూరీలు అయితే చేస్తూ ఇంకా వాళ్ళకి అందిద్దామని ఇంకా పూరీలు అయితే స్టార్ట్ చేశానండి. చాలా తొందరగానే అయిపోతుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఆలూ ఫ్రై అయితే చేస్తే. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని చేస్తానండి. ఇంకా మనం వేరే కర్రీ చేస్తే వాళ్ళు ఎక్కువ తినలేరు. అందుకోసమే వాళ్ళ కోసమని ఆలూ ఫ్రై అయితే ఇలా చేశాను. ఇంకా పచ్చిమిర్చి వేసే వాళ్ళకి మధ్యలో కనిపిస్తే వాళ్ళు తినలేరని ఇంకా పచ్చిమిర్చి అయితే నేను పూర్తిగా దీంట్లో అయితే అవాయిడ్ చేశాను. ఇలా పూరీ పిండిని మంచిగా తడుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఇంకా పూరీలన్నీ చేసుకొని ఒకదాని వెనుక ఒకటైతే ఇలా అయితే అన్నీ వేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము పెడుతూ ఉంటానండి. ప్లీజ్ అండి. ఇంకా పూరీలు అయితే ఒకటి ఇలా చేసుకుంటున్నానండి. ఇంకా పూరికి కాంబినేషన్ ఆలూ ఫ్రై అయితే అందరికీ చాలా ఇష్టం కదా అండి. ఎవరెవరికి ఇష్టమైతే నాకైతే కామెంట్ చేయండి. మ్యాక్సిమం మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం. ఇంకా మా పిల్లలకి, నాకు, మా వారికి అందరికీ పూరికి ఆలూ ఫ్రైయే ఇష్టము. ఇంకా పిల్లలకి అలవాటైపోయింది అలా అని ఇంకా సాఫ్ట్గా ఇలా చేస్తే ఇంకా చాలా ఇష్టంగా తింటారు కదా అని ఇలానే వేస్తున్నాం మేము కూడా. మాకు కూడా ఇదే నచ్చేస్తుంది. ఇంకా పూరీలు అయితే అవుతున్నాయి. చూసారండి పూరీలు ఎంత మంచిగా పొంగుతున్నాయి. ఇలా పొంగడానికి కొంచెం ఒక 5 మినిట్స్ నానిపి ఇంకా ఇదంతా గోధుమ పిండి అండి, మైదా పిండి అస్సలు వేరేను. కొంచెం దీంట్లో మనం సాల్ట్ ఆయిల్ వేసి ఇట్లా తడిపి పెట్టుకొని చేసుకుంటే మనకు పూరీలు అనేవి మంచిగా పొంగుతూ ఉంటాయండి. ఎప్పుడైనా పూరీలు కొంచెం మందంగా చేసుకోవాలి. ఇంకా మరీ పల్చగా కూడా చేసుకుంటే మనకి ఇంకా పొంగదండి పూరీలు. ఇలా మందంగా చేసుకొని కొంచెం ఆ పిండిలో మాత్రం కొంచెం సాల్ట్ ఆయిల్ అయితే వేసాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే పూరీలు అయితే చేసుకుంటున్నాను అండి. ఇది అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చేశాను. మండే రోజు టిఫిన్ అయితే మార్నింగ్ ఇంకా స్కూల్ అయితే ఉందండి. మార్నింగ్ ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకొని ఇంకా ఫాస్ట్గా ఇలా కంప్లీట్ అయిపోతుందని ఇంకా
ఫాస్ట్గా వేసేస్తున్నాను. ఇంకా వీడియో మొత్తం ఇంకా తీయలేకపోయాను. ఇంకా చాలా మొత్తం చేసింది అవన్నీ చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇంకా పిల్లలకైతే టైం అయిపోతుంది కదండి, కొంచెం అయితే వీడియో తీశాను. ఇంకా వీళ్ళకైతే ఆలు కర్రీ పూరి అయితే పెట్టించేస్తున్నాను. ఇంకా వాళ్ళకైతే ఎంత హ్యాపీగా తింటారు చూడండి. ఎలా ఉందిరా అంటే సూపర్ ఉండండి. వీడైతే ఫేవరెట్, మా పిల్లల ఫేవరెట్ అండి. ఇంకా షెన్ను చిన్నకైతే ఇద్దరికి పూరీస్ అయితే పెట్టించేసా. వాళ్ళది మాత్రం ఓన్గా తింటారు. ఇంకా పూరీలు దోశ ఇట్లయితే వాళ్ళు తింటారు. ఇంకా ఉప్మా లాంటివి ఉంటే మనం తినిపించాలా, అందుకోసం ఈ పూరి అయితే వాళ్ళే, ఇంకా మనం తినిపించే అవసరం లేదు. వాళ్ళకి నచ్చిన కర్రీ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారని ఇంకా నేనైతే చేస్తున్నాను. ఎలా అనిపించిందండి మీకైతే ఈ వీడియో? నేను చేసిన ఆలు ఫ్రై అండ్ పూరి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆలు ఫ్రై ఇలా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు నేను అనుకుంటున్నా. మా పిల్లలు తింటున్నారు, మీ పిల్లలు కూడా తింటారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్.